నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ అయితే వచ్చేసిన. చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా విగ్రహం. సో బాలాపూర్ డిజైన్ అయితే ఇక్కడ మనకు బొజ్జ గణపయ్య రెడీ చేస్తున్నారు. అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే 3.5 hours పట్టింది. బట్ ఈ బప్పా విగ్రహాన్ని డై నుంచి బయటకు తీసే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్పా మంగళమూర్తి. సో ఇప్పుడైతే మనం రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో ఉన్నాం. కొత్త స్వామివారి విగ్రహం అయితే డై నుంచి బయటకు తీస్తున్నారు. సో టీమ్ ఇక్కడ ఉన్నది. సో చలో స్టార్ట్ చేయండి అన్న. సో ఒక టైం ల్యాబ్స్ కూడా నడుస్తున్నది, షార్ట్ వీడియో కూడా దాంట్లో పెట్టిన అక్కడ. సో ఇక్కడ తీస్తున్నారు, చూడొచ్చు మీరు. ఎప్పుడు స్టార్ట్ అయిందన్న వర్క్? మార్నింగ్ 8 o'clock. ఓకే, సో మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది వర్క్. చూడొచ్చు, చాలా పెద్ద డై. యా, సో మన హైదరాబాద్ డిజైన్ లో బొజ్జ గణపయ్య మన రాహుల్. యా, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మంచి బొజ్జ, కొత్త స్టైల్ అన్న ఇది, కొత్త డిజైన్. ఓకే ఓకే, ఎంత ఉంటుంది రాహుల్ భాయ్ ఇది హైట్? 11.5 feet. స్టాండ్ వర్క్ ఉన్నది. ఓకే, సో టోటల్ 11.5 feet. 11 ఎగ్జాక్ట్లీ 11.5. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది వర్క్ రాహుల్ భాయ్? మార్నింగ్ 8కా? ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి మనకు 11 అయింది. ఓకే, అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాం ఫస్ట్ పీస్ కదా. ఓకే ఓకే, సో దగ్గర 3 గంటలు కాస్టింగ్ వర్క్ అయింది అనమాట. ఓకే, సో చూద్దాం దీని నుంచి వ్యూ ఎట్లా వస్తుందో. ఓకే, ఇది వ్యూ అయితే బాగానే ఉన్నది. దగ్గర ఒక 10 మంది ఉన్నారు, అందరు కలిపి. ఊరికెళ్ళిరా? ఓకే, సో మనకు రాహుల్ కళాకార్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా మెన్షన్ చేస్తా, తప్పకుండా ఫాలో చేయండి. రెగ్యులర్లో ఆ పేజ్లో కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో బేసిక్లీ ఇప్పుడైతే మనకు ఫైబర్ అయితే బయటకు తీస్తారు, డిఫరెంట్ పీసెస్. దీని తర్వాత రబ్బర్ గుంజుతారు. ఇక ఫస్ట్ టైం పడుతుంది కదానా రబ్బర్ గుంజనీకి? ఓకే, ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ స్వామివారి తొండం, ఇది తొండమా భయ్య? ఇది తొండము. సో ఇక్కడ వచ్చేసి మనకు చెయ్యి, ఆశీర్వాదం చెయ్యి చాలా పెద్దగా ఉంది. అట్లనే ఇది కూడా చెయ్యి. సో టోటల్ ఎన్ని హ్యాండ్స్ అన్న? 4. ఓకే, సో స్వామివారికి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ అనమాట. ఓకే, నైస్. సో సడన్ ప్లాన్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది. సో స్వామివారు ఎట్లా అంటే మంచిగా కూర్చొని నిండు ఉన్నాడు, ఫేస్ కూడా పెద్దగా ఉంది, బొజ్జ కూడా పెద్దగా ఉన్నది. రాహుల్ భాయ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది డై వర్క్? 1 month అయిపోయిందా? ఓకే ఓకే, నైస్. సో ఇంకొక నెక్స్ట్ 10-15 minutesలో మనకు కంప్లీట్ రబ్బర్ కూడా గుంజేస్తారు. ఈసారి సుమారు 40 డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయని చెప్పింది సీన్ అన్న. రైట్ ఫ్రమ్ 4 feet to 14 feet. సో ఇక్కడ చూసుకోవచ్చు టైం ల్యాబ్స్. సో యాక్చువల్గా నా గురించి కూడా వెయిట్ చేశారు భయ్య వాళ్ళు, థ్యాంక్ యూ. ఇప్పుడైతే రబ్బర్ గుంజుతున్నారు. అండ్ ఈసారి స్పెషల్గా మనకు ముంబైలో లాల్బాగ్ చా రాజా చాలా ఫేమస్ కదా, ఆ డిజైన్లో కూడా ఈసారి సీన్ అన్న మనకైతే విగ్రహం రెడీ చేయించిండు. ఓకే, ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ రబ్బర్ అయితే గుంజుతున్నారు.
బప్ప ఐడల్. ఎన్ని బ్యాగులు పట్టినాయి అన్న మొత్తము? 21 బ్యాగ్స్. ఓకే. ఓకే ఓకే. సో మొత్తం కలిపి 30 బ్యాగులు అవుతాయి. ఓకే. సో ఇక్కడ చూడు. బాగుంది కదా, లైటింగ్ కూడా మంచిగా సెట్ అయింది మనకు. యా. సో మనకు బాలాపూర్ డిజైన్లో అయితే ఈసారి రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో కూడా గొప్ప విగ్రహం అయితే చేపిస్తుంది అన్న. సో మనైతే ఇప్పుడు 3x జూమ్లో తీస్తున్నాం. సో పెద్ద చెవులు అండ్ కిరీటం పైన అయితే మనకు అమ్మవారు ఉన్నారు, లక్ష్మీమాత, లక్ష్మీదేవి. సూపర్. సో ఫస్ట్ టైం అయితే మన IMARK ఛానల్ అయితే ఈ వీడియో వస్తున్నది. థ్యాంక్స్ టు రాహుల్ భాయ్ అండ్ వాళ్ళ నాన్న సీనన్న ఫర్ ఇన్వైటింగ్. దీన్ని ఇంకేమేమి వస్తాయి రాహుల్? ఓకే, 4 చేతులు, దంతాలు, తొండం. ఓకే 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 ఓకే. బొట్టు దగ్గర నామం ఇంకా ఎక్స్ట్రా పెయింటింగ్ వస్తుంది. ఓకే ఓకే. నైస్ నైస్. ఓకే, చాలా పెద్ద ఉంది. అంటే ఎడల్పే మనకు పైన తల ఇదంతా కలుపుకొని ఒక 7-8 ఫీట్లు ఉన్నట్టుంది. 10 ఫీట్ వెడల్పు. ఓకే నైస్. ఓకే, సో జూమ్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు. సో ఓకే, దగ్గర నుంచి తీసుకుందాం. కంప్లీట్ 0.5x. ఓకే. సో మీకు ఎవరికన్నా బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ పిల్లర్ నంబర్ C821కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది. ఉప్పల్ నుంచి నాగోల్కి వస్తుంటే మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఒక 50 మీటర్లు అనమాట. సో లెఫ్ట్ సైడ్లో కూడా వీళ్ళకు ఒక పెద్ద వర్క్షాప్ ఉంది. అది ఫస్ట్ వర్క్షాప్. రైట్ సైడ్లో ఉన్నాం ప్రస్తుతానికైతే మనం. అండ్ ఇక్కడైతే మేకింగ్ నడుస్తున్నది. పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు? జూన్ ఎండింగ్లో పెయింటింగ్ స్టార్ట్. ఓకే ఓకే. ఇంకా మన దగ్గర చిన్న విగ్రహాలు కూడా వేసారు కదా రాహుల్ భాయ్, అవి ఎప్పుడు మరి కాస్టింగ్ స్టార్ట్ అవుతుంది? ఓకే ఓకే, బయటికి వెళ్ళినాయి. ఓకే 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 ఓకే. సో చూసుకోవచ్చు స్వామివారి బొజ్జ. ఇంకా ఎగ్జాక్ట్లీ 114 డేస్ ఉంది ఫెస్టివల్కి. ఈరోజు మనకు 16th మే 2024. సో 7th అయితే యాజ్ పర్ క్యాలెండర్ వినాయక చతుర్థి ఉందన్నమాట. సో ఒక్కసారి మీకైతే కంప్లీట్ వ్యూ అయితే చూపిస్తా. పైన కిరీటం, లక్ష్మీమాత, స్వామివారికి పెద్ద చెవులు, తొండం పైన బొట్టు అండ్ ఆభరణాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకు తొండం జాయిన్ అవుతుంది, 4 చేయిలు, ఇంకా దంతం. ఒకసారి జూమ్ అవుట్ చేసుకుందాం. సో టోటల్ ఇది మనకు 3.5 hours ప్రాసెస్. అండ్ దగ్గర దీంట్లో 7 నుంచి 8 మంది అయితే పనిచేసారు అనమాట. అండ్ నేను లాస్ట్ మూమెంట్లో వచ్చిన ఈ అచ్చు నుంచి బయటకు తీసేటప్పుడు. సో మనం డై అంటాము, లేదంటే మోల్డ్ అంటాం, బయట వేరే ప్లేస్లలో అచ్చు అంటారు. సో బేసిక్లీ రబ్బర్ డై అన్నమాట. అండ్ ఇది లాస్ట్ మంత్ అయితే ఈ పర్టికులర్ విగ్రహాన్ని తయారు చేయడానికి అయితే వర్క్ స్టార్ట్ చేసారు, డై వర్క్. సో ఫస్ట్ మట్టితో తయారు చేసిన తర్వాత మట్టి మీద రబ్బర్ కొడతారు, రబ్బర్ మీద సపోర్టింగ్ గురించి ఫైబర్ అనమాట. సో ఫైనలీ బప్ప విగ్రహం. అందరికీ థ్యాంక్ యూ అన్న. అందరూ ఒకసారి జబలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళ మూర్తి. థ్యాంక్ యూ రాహుల్ భాయ్, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ నుంచి అప్డేట్. కొత్త మోడల్ అయితే వచ్చేసింది. సో రాహుల్ భాయ్ అయితే జూమ్ చేసి చూపెట్టమంటున్నాడు. అండ్ పైన చూసుకోవచ్చు ఆభరణాలు, లక్ష్మీదేవి అండ్ అట్లనే స్వామివారి తొండం మీద అయితే మనకు మంచి త్రిశూలం ఉంది. అండ్ అడ్డం 3 బొట్లు. సో ఇక్కడ ఆభరణాలు అండ్ కూర్చొని ఉన్నాడు వినాయకుడు, మంచి గజమాల కూడా ఉన్నది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.